గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సౌమ్య గారు. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మైల్లోనే అర్థమవుతుంది. ఎస్ సార్. సార్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు, అంటే ఈ తీర్పు కానీ ఇట్లా వస్తుందని? బికాస్ రాజకీయాలు ఉన్న వాళ్ళకి అటో ఎటో వస్తుంది కాబట్టి మీకు పాజిటివ్గా, ఇంత పాజిటివ్గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఈ కేసులో? ఈ కేసు మొదటి రోజు నుంచి నిన్న ఫలితం వచ్చేదాకా ఆశావాహ దృక్పథంతో ఉన్నాం, నమ్మకంతో ఉన్నాం, బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం. ఇది నిజం. కానీ నిన్న తీర్పు వస్తుందనే విషయం అయితే మేము ఊహించలేదు. ఒక్కసారిగా మాకు మాత్రమే కాదు, కవితక్కను అభిమానించేటటువంటి మొత్తం సమూహానికి, కవితక్క కుటుంబానికి కూడా చాలా పెద్ద రిలీఫ్గా, గొప్ప ఆనందకరమైన వార్తగా మాత్రం నిన్న వచ్చినటువంటి తీర్పు మాకు అనిపించింది. కేవలం ఆ కవితక్క రాజకీయ శక్తిగా వస్తున్నప్పుడు, లేదు కవితక్క ఉద్యమ సంస్థలు నడుపుతున్నప్పుడు, కవితక్క ఈ ప్రాంతంలో అనేక ప్రజా సమస్యలు తీసుకొని పనిచేస్తున్నప్పుడు కలిసిన సమూహాలు, రాజకీయాలకు అతీతంగా కూడా ఉన్నవాళ్ళు, కవితక్కను అభిమానించేటటువంటి వాళ్ళు కూడా ఈ వార్త విన్న తర్వాత చాలా ప్రాంతాల నుంచి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, హర్షం వ్యక్తం చేస్తూ, వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేశారు. అది కొంచెం గొప్పగా అనిపించింది మాకు. అంటే కేవలం ఒక పార్టీలోనో ఒక సంస్థలోనో ఉన్న వాళ్ళు సంబరాలు చేసుకోవడము, ఆనందపడము ఒక భాగం. కానీ బయట ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి శక్తులు కూడా, అభిమానించే వాళ్ళు కూడా కోరుకున్నారు బలంగా. కాబట్టి దీంట్లో మాకేమనిపించిందంటే, మొత్తం ఒక వ్యక్తి ఒక శక్తిగా పెద్ద సమూహాలను వేసుకొని ముందుకు సాగుతున్నప్పుడు అనేక రకాల ఆటుపోట్లు వస్తాయి. దాంట్లో కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి చిక్కుముళ్ళు కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు అభిమన్యుడిది చెప్తాం కదా మనం, ఒక పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడి లాగా అంటారు కదా, అభిమన్యుడు కూడా విజయవంతంగా బయటకు వస్తాడు కదా. అట్లా ఇవాళ కవితక్క చుట్టూ అనేక రకాల రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి చిక్కుముళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటకు వచ్చింది అనేటటువంటి రిలీఫ్ అయితే మాకున్నది. ఫ్యామిలీ అన్నారు. ఎవరు ఫ్యామిలీ అంటే? ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఓన్లీ కవిత గారి ఫ్యామిలీ అంటే లైక్ అత్త, మామ, హస్బెండ్ అట్లాగే పిల్లలు అంటున్నారా? లేకపోతే నాన్న ప్లస్ అన్నయ్య కూడా ఉన్నారా? ఇవాళ మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కవితక్క అమ్మా నాన్నలు ఆనందపడతారు, కవితక్క అత్తామామలు ఆనందపడతారు, కవితక్క భర్త అమిత ఆనందపడతారు, వాళ్ళ సంతానం ఇంకా అందరికంటే ఎక్కువ ఆనందపడతారు. వాళ్ళు ఆ ఆనందాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు ఒక బిడ్డ ప్రమాదంలో చిక్కుకొని ఆ ప్రమాదం నుంచి సునాయాసంగా బయటపడగలిగింది ఇవాళ అంటే, ఎక్కడో మచ్చలేని చంద్రుడిలాగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక మచ్చ పడేయాలని చూసినటువంటి దుష్టశక్తుల పన్నాగాల నుంచి ఛేదించుకొని బయటకు వచ్చింది అన్నప్పుడు తప్పకుండా ఆ కన్న తల్లిదండ్రులకు కానీ, పుట్టింటి వాళ్ళకి కానీ, ఇటు మెట్టింటి వాళ్ళకి కానీ తప్పకుండా ఆనందం ఉంటుంది. ఫ్యామిలీ అంటే మళ్ళీ మీరు అడిగిన దానికి నేను చెప్తా ఉన్నా, 100% కవితక్క కుటుంబం అంతే. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటి ఉంటారు. వాళ్ళ వైపు నుంచి కవితక్కకు పూర్తి స్థాయి సహకారం ఉంటుంది. ఓకే, వాళ్ళ మదర్ కాల్ చేస్తారా? ఫాదర్ అన్ను బికాస్ ఇంపాసిబుల్, అది నేను అడిగినా కూడా ఏమో తెలీదు, మనకు తెలీదు. బట్ నాకు తెలిసి అయితే నిన్న అక్క మాట్లాడుతున్న సందర్భంలో ఒక మీడియాకు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, మదర్తో మాట్లాడినారని చెప్పినారు. తప్పకుండా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఏ కన్న తల్లికి మాత్రం బిడ్డ మీద ప్రేమ ఉండదు, ఏ బిడ్డకు మాత్రం తల్లి మీద. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, లిక్కర్ స్కామే కదా ఈ మొత్తం అంతా చిన్న భిన్నం చేసింది. మరి లిక్కర్ స్కామ్ అసలు ఏమీ లేదు, నా బిడ్డ నిర్దోషి అని తేలిన తర్వాత మళ్ళీ కవిత గారు ఈ ఫ్యామిలీతోని వాళ్ళ ఫాదర్తోని అటాచ్ అయ్యే అవకాశం ఉంది కదా. మీడియా తర్వాత సోషల్ మీడియా తర్వాత కొంత స్వార్థ ప్రయోజనాలతో కూడుకొని కుట్రల కుంపట్లు రగిలించడానికి ప్రయత్నం చేసిన కొన్ని శక్తులు ఇదే మాటని పదే చెప్తా ఉన్నాను. అంటే ఈ లిక్కర్ కేసే సమస్యలు సృష్టించింది, ఈ లిక్కర్ కేసు
ప్రమేయం ఉన్న అంశం దగ్గరే సమస్య మొదలైంది అనేటటువంటి ప్రచారం బాగా చేసి దీనివల్ల ఏదో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది ఈ యాంగిల్లో బాగా వార్తలు వండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇది ముమ్మాటికి ఇది తప్పు, ముమ్మాటికి ఈ ఈ ఈ ఈ- ఈ రకమైనటువంటి ఆరోపణ తప్పు. ఇది ఒక సాకు, ఒక బూచి మాత్రమే. అసలు వాళ్ళు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు కదా, కవితక్క లేకుండా ఉండే సామ్రాజ్యాన్ని వాళ్ళు పాలించాలని. వాళ్ళు ఎప్పటి నుంచో వ్యూహరచనలు చేస్తున్నారు కదా, కవితక్క ఆ ప్రాంతంలో లేకపోతే వాళ్ళ ఆటలు బాగా సాగించుకోవచ్చని. అంటే వాళ్ళు ఎప్పటి ఎక్కడ నుంచో దొరుకుతుందో- కుయుక్తులు పన్నుతున్నారు కదా, అసలు కవితక్క నువ్వు దూరం పెడితే కానీ మేము దగ్గర కాలేమని. అది కదా వాళ్ళ బాధ. అనేక రకాలుగా ఏమంటారు కుయుక్తులు పన్ని అక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఆ సామ్రాజ్యానికి మేమే నిలబడాలనేటువంటి కుట్రల ఫలితం కదా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇటువంటి కేసుల వైపు ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? కేటీఆర్ అంటున్నారా, హరీష్ రావు అంటున్నారా, సంతోష్ రావు అంటున్నారా, ఎవరు అంటున్నారు? లేకపోతే వీళ్ళు ముగ్గురు ఉన్నారా? నేను ఇవాళ ఇంకా దాపరికం లేదు, ఇక పటాపంచలు చేసుకుందాము. నిన్నటి దాకా కొంచెం అటు ఇటుగా మాట్లాడుకున్నా కూడా నిన్నటి దాంతో మాకు కూడా స్పష్టత వచ్చింది. నేనైతే సహించడానికి సిద్ధంగా లేను, ఓర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేను. ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ప్రపంచం, ఈ విశాల సమూహంలో అనేక రకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు కూడా ఆ రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆ రాజకీయాల అధినాయకుల నిర్ణయాలకు అనుకూలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ సొంత పార్టీలోనే సొంత వ్యక్తులు మళ్ళీ కుటుంబ సభ్యులపైన కుట్రలు చేసేటటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ కుట్ర రాజకీయాలకు తెరలేపింది ఎవరు అనేటటువంటి విషయంలో కొన్ని గుంటనక్కలు అనేటటువంటి పదం వాడినాం, దయ్యాలనే పదం కూడా వాడినాం. ఎందుకంటే కనీసం వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మనసు మార్చుకుంటారో లేదంటే వాళ్ళ పరివర్తన వస్తుందేమోనని. ఆ గుంటనక్క పోకడలు ఇంకా పెరిగిపోయినాయి, ఇటు దయ్యాలు ఇంకా ఎంత ఎంత ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ దయ్యపు చేష్టలు అట్లానే ఉంటాయి కదా. అసలు ఈ గుంటనక్కకు ఈ దయ్యానికి చోటిచ్చేటటువంటి ఒక దుష్ట మనసు ఉంటుంది కదా, ఆ మనసు కూడా అక్కడే ఉందనే విషయం మాకు నిన్న తెలిసిపోయింది, మాకు అర్థమైంది. ఎందుకంటే ఇంత పెద్ద సమూహం హక్కున చేర్చుకుంటుంది, ఇంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకెందుకు ఒక కుంచితమైనటువంటి మనస్తత్వం ఇక్కడ ప్రదర్శిస్తున్నారనే అనుమానం మాకు బలంగా కలిగింది నిన్న. మాకు ఎస్ దూద్ కా దూద్ పానీ కా పానీ, ఇంకా అసలు దుష్టశక్తి ఎవరున్నారు, ఏమంటారు ఒకడు పొట్టోడు, ఒక పొడుగోడు, నడుమ నల్లి కుట్లోడు తెలిసిపోయాయి మాకు అర్థమైపోయింది. ఇందులో ఇంకా దాపరికమేముంది? అందరు ముగ్గురు ఉన్నారు ఇక. ఎస్ ఇప్పుడు ఇందులో మొహమాటం లేదు, ఇంకా శశబిషలు కూడా లేవు, మాకు అర్థమైపోయింది కదా. అట్లానా ట్వీట్లో చూశారు కదా మీరు కూడా, అట్లానా పెట్టేది లేవు. నీ తోబుట్టువు కదా, నీ రక్తబంధం కదా, నీతో కలిసి ఉద్యమించింది కదా, నీకంటే మిన్నగా పర్ఫార్మెన్స్ చేసింది కదా, నీకంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ తెలంగాణకి ఇచ్చింది కదా. తండ్రికి కొడుకుగా ఒకవేళ నువ్వు వారసుడు కావాలనుకున్నప్పుడు కూడా నీ వారసత్వానికి నేను అడ్డు కాదని కూడా చెప్పింది కదా. నీ వారసత్వ రాజకీయాలు నాకు అవసరం లేదు, నా శక్తి మేరకు నా స్వయం శక్తితో ఎదిగి నేను చూపిస్తాననేటటువంటి ప్రయత్నం చేసింది కదా. ఆ ప్రయత్నంలో భాగంగా ఊరు ఊర ఈ రాష్ట్రం అంతటా కూడా వ్యాపించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ నిర్మాణం చేసుకుంది కదా తను. మీకు ఎక్కడన్నా బలమైనటువంటి పునాది ఉందా? కేసీఆర్ అనే 3 పదాలు లేకుండా కేటీఆర్కు బలమైనటువంటి పునాది ఉందా తెలంగాణలో? కేసీఆర్ అనేటటువంటి పేరును వాడుకోకుండా టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ అని కాకుండా కేటీఆర్కు ప్రత్యేకత ఇంకేమైనా ఉందా? కేటీఆర్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కొడుకుగా మాత్రమే పరిచయం అయినాడు, కానీ ఆయన ఏమైనా ఒక ఉద్యమ సంస్థను నిర్మించినాడా? సేమ్ కవిత గారికి కూడా వర్తిస్తుంది అని నేను అదే చెప్తున్నా. మాట్లాడతాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గతంలో మీకు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కవితక్క మూమెంట్ లీడర్, కేటీఆర్ ఈవెంట్ లీడర్. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఈ వ్యత్యాసము అని అంటే, తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఒక వ్యూహ రచన తను సొంతగా చేస్తుంది, ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక రచిస్తుంది, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి రూట్ మ్యాప్ను తయారు చేస్తుంది కవితక్క. ఆ రూట్ మ్యాప్లో ఏ అంశానికైతే తీసుకొని ముందుకు సాగాలనుకున్నాం దాని పూర్తి విజయం సాధించేదాకా పట్టు విడవకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఎవరన్నా అడ్డంకులు సృష్టించాలనుకున్నా కూడా
మొక్కవోని దీక్షతో ముందుకు పోతుంది కవితక్క. ఒక్కటి చెప్పండి నాకు, కేటీఆర్ ఏ ఉద్యమాన్ని సొంతంగా కేసీఆర్ లేకుండా, టీఆర్ఎస్ లేకుండా, ఆ కేసీఆర్ పేరు వాడకుండా, టీఆర్ఎస్ క్యాడర్ని వాడకుండా సొంతంగా చేసినటువంటి ఒక్క పని చెప్పండి, ఒక ఉద్యమం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను నేను, కేటీఆర్ ఈవెంట్ లీడర్. ఒక ఈవెంట్ రెడీ అయి ఉంటే అందరు కలిసి నాయకులు తయారు చేస్తే ఆ వేదిక దగ్గరికి వస్తాడు అతను. కవితక్క ఆ వేదికను తయారు చేయడానికి, ఆ వేదిక నిర్మాణం చేయడానికి తాను ఆలోచనలన్నింటినీ కూడా మెదడుకు పని చెప్పి మెదడును కరిగించి సృజనాత్మకంగా ఆలోచించి భవిష్యత్తులో అందరూ గుర్తుపెట్టుకునేటట్టుగా భవిష్యత్ తరాలకు ఆ కార్యక్రమం ఉపయోగపడేటట్టుగా అట్లాంటి ఆలోచనలు చేసి అట్లాంటి కార్యక్రమాలు రూపొందిస్తారు. నిన్న మరి తను మాట్లాడుతూ జాగృతి వాళ్ళే నా కోసం ఉన్నారు, నా కోసం వచ్చారు, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా పెద్ద నా ఫ్యామిలీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పెద్దగా నాతో పాటు లేరు, ఆరు నన్ను వచ్చి కలవలేదు అన్నటువంటి మాట్లాడారు. ఎట్లా సార్ అదెట్లా సాధ్యమైంది? ఇప్పుడు వచ్చిన తర్వాత నిజమే కదా, చేతు పట్టుకొని అన్న చేతు పట్టుకునే కదా పైనకు వెళ్ళిండ్రు, చాలా సంతోషంగా కనిపించారు, గర్వంగా కనిపించారు. ఇప్పుడు నిజం కొంచెం కటువుగా ఉంటుంది, నిజం నిప్పు లాంటిది అంటారు కదా. నిజాలు చెప్తే కొంతమందికి జీర్ణం కావు, అబద్ధాలు చేరుకున్నంత వేగంగా నిజాలు చేరుకోలేవు. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బయటికి కనిపించేదంతా వాస్తవం అనుకుంటే మనం పొరపడినట్టే అందరిలాగా. ఇక్కడ నేను డే 1 నుంచి అబ్జర్వ్ చేసిన వాడిగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కేసు మొదలైన రోజు నుంచి కేసు ముగింపు దాకా జరిగినటువంటి అనేక పరిణామాలలో వీళ్ళు పోషించినటువంటి పాత్ర ప్రేక్షక పాత్ర మాత్రమే. బీఆర్ఎస్ పార్టీలో కీలకమని చెప్పుకునేటటువంటి వాళ్ళు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దుష్ట సమూహం ఏదైతే ఉందో వీళ్ళ కబంధ హస్తాల్లోనే అక్కడ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఇట్లా బిగించబడి ఉన్నది. దాని ఫలితంగానే కవితక్క అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నది. కేసు కంటే ముందు కొన్ని, కేసు సందర్భంలో కొన్ని, ఈ కేసుని పూర్తిగా ఏమంటారు ఆమె మీదనే నెట్టివేయబడడానికి, అసలు లేని స్కామ్ను తీసుకొచ్చి ఆమెకు రుద్దబడడానికి కారణమైనటువంటి పరిణామాలు, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఇవాటి వరకు వాళ్ళను ఆన్సర్ చేయడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ధైర్యం లేదు. కవితక్కపై మోపబడినటువంటి కేసుకు బలమైన కారణం ఏమిటి అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయనకు తెలుసు. ఇప్పుడు మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించేటట్టుగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్న వాళ్లకు తెలుసు. కానీ ప్రజల దృష్టిలో, బయటి ప్రపంచం దృష్టిలో కవితక్కను దోషిగా నిలబెట్టాలనే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర ఫలితమే ఈ కేసు మోపబడడానికి కారణమైంది. మేమంతా కలిసి వెళ్ళి ఆమెను ఏదో కాపాడడానికి ప్రయత్నం చేసినట్టు, తర్వాత మేమే మళ్ళీ బయటికి తీసుకొచ్చామని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేసినట్టు కనపడ్డ వీళ్ళు అనేక రకాలుగా పరోక్షంగా అనేక రకాలైనటువంటి చిత్రవధ చేయడానికి ప్రయత్నం చేసినారు. అది సోషల్ మీడియా రూపంలో, రాజకీయ విమర్శల రూపంలో, తర్వాత క్యాడర్ని గందరగోళం చేసేటటువంటి పద్ధతుల్లో, కుటుంబాల్లో, తర్వాత దగ్గరగా ఉన్నటువంటి బంధుమిత్రుల సమూహాల్లో ఆమెను తక్కువ చేయడానికి అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేయడమే కాదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దుష్టమైనటువంటి ఆలోచనలు చేసిన, దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలతోని తప్పుడు ప్రచారాలు చేసి తాత్కాలికంగా గెలిచామనేటటువంటి ఆనందంలో ఉన్నారు ఆడబిడ్డను జైల్లో ఉంచి. ఆనాడు ఒక్క లీడర్ కూడా బీఆర్ఎస్ క్యాడర్ జనరల్లీ ఏదైనా కాగానే ఇట్లా వచ్చేస్తారు కదా, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆర్ కవిత గారి గురించి ఒక్కరంటే కూడా ఒక్కరు మాట్లాడడానికి లేరు. పార్టీ ఆదేశమట, మీరేం మాట్లాడద్దు అంటే పార్టీ అంటే డ్యామేజ్ అవుతుంది. నేను అదే చెప్తున్నా సౌమ్య గారు, నేను అదే, నా బాధ అదే, నా ఆవేదన అదే. పార్టీ అంటే ఎవరు? పార్టీ ఎవరిది? పార్టీ ఎవరి కన్నడ సన్నల్లో ఉన్నది? ఈ పార్టీ నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తులు ఎవరు? ఆ శక్తులు ఎవరిని ప్రభావితం చేస్తున్నారు? ఎట్లాంటి ప్రభావం వాళ్ళు చూపిస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలకు మనం సమాధానం వెతికితే ఈ పన్నాగం కుట్ర మనకు ఈజీగా. కేసీఆర్ గారు అంత స్ట్రాంగ్ లీడర్, కేసీఆర్ ముందు అసలు కవిత గారి ఫాదర్, ఆయనకి ఇవన్నీ జరుగుతుంటే కూడా ఏం తెలియకుండా ఉంటుందా? అన్నీ తెలిసే చూస్తూ ఉండిపోయారు అనేది కదా అప్పుడప్పుడు అక్క మాటలలో కనిపిస్తూ ఉంటుంది. అన్నీ తెలిసి కూడా తాను నా వైపు నిలవలేదేంది అని క్వశ్చన్ చేసినట్టు అనిపిస్తుంది. నిజమా కాదా? అదే కదా ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా
మీడియా మాట్లాడినా లేదంటే ఒక నలుగురు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఈ చర్చ వచ్చినా పాపం నిజాం వైపు నిలబడ్డ వాళ్ళు దోషుల్లాగానే కనపడేటటువంటి పరిస్థితిని ఈ ప్రశ్నలు కల్పిస్తూ ఉన్నాయి, ఓ రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా వచ్చినటువంటి ఏమంటారు విజయాన్ని కూడా ఆస్వాదించడానికి కూడా మాకు వీలు లేదు, మీరు ఇంకా దాన్ని కూడా ఆస్వాదించొద్దు అనే పద్ధతిలో ముప్పేట దాడిలాగా ఒక పక్క కుటుంబం అని చెప్తూ ఉన్నవాళ్ళు, ఒక పక్క మా వాళ్ళే తనకు పేరు వచ్చింది అనుకున్న వాళ్ళు, మరో పక్క వాళ్ళ కనుసన్నలో ఉన్న మీడియా. నేను అడుగుతున్న సూటిగా ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీరు చేసినటువంటి దుష్ట పన్నాగాలు మొత్తంగా విఫలమైనవి. మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇవాళ ఈ తీర్పు మీకు చెంపపెట్టయింది, మీకు ఎక్కడ ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేదు. ఇందులో నుంచి మీరు ఒక ఉచ్చును తయారు చేసి ఆ ఉచ్చులో కవితక్కను బంధించి ఆనందం పొందా అనుకున్నారు. కానీ నేను ఇందాకే చెప్పినట్టు పద్మవ్యూహం నుంచి అభిమన్యుడు వచ్చినట్టుగా ఇవాళ పద్మవ్యూహంలో అభిమన్యులాగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కవితక్క అందులో నుంచి బయటపడారు. ఇప్పుడు కూడా మీరు కళ్ళు తెరవకుండా, ఇప్పటికి కూడా నిజాలు ఒప్పుకోకుండా, మళ్ళీ అదే పాత పద్ధతిలో చెప్పిందే చెప్పి ఆమెనే దోషి అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారంటే, నేను నిన్న మొన్న జనంలోనే ఉన్నాం, నిన్ననైతే పూర్తిగా అక్కడ కలవడానికి వచ్చినటువంటి జనంలో కూడా ఉన్నాం. ప్రజలు ఈ రకమైన మాట్లాడుతున్న వాళ్ళ పట్ల ఒక హేయమైన భావం ఏర్పడ్డది. అంటే నిజంగా ఇంత విషం నింపుకొని ఉన్నారా మనుషులు వీళ్ళు? ఒక ఆడబిడ్డని రాజకీయంగా దూరం చేయడానికి ఇన్ని కుట్రలు ఎందుకు చేయాలి? ఇంత ఎందుకు? సోషల్ మీడియాలో ట్రోల్స్ సార్, బతుకమ్మ అంటేనే కవిత గారు అన్నట్టుగానే ఉంది. బతుకమ్మని తీసేసి లిక్కర్ నెత్తిపైన పెట్టి మొత్తం అసలు ఎంత భయంకరంగా ట్రోల్ చేశారో మనం అందరం కూడా చూసాం సార్. ఇప్పుడు సరే సార్, కేసులో అయితే తను విజయం సాధించింది, బట్ తనకు జరిగిన డ్యామేజ్ మరి అసలు లిక్కర్ స్కామే లేకపోతే తను ఎంపీ అయి ఉండేది కదా, ఎమ్మెల్యే అయి ఉండేది కదా, మేబీ మినిస్టర్ కూడా అయి ఉండేదేమో కదా. ఇప్పుడు తిన పరిస్థితి అదే. అరవింద్ కేజ్రీవాల్ అయితే పాపం నిన్న ఎంత భయంకరంగా ఏడుస్తున్నారు అంటే ఎంత డ్యామేజ్ చేశారు, ఎంత హర్ట్ చేశారో అర్థమవుతోంది. కవిత గారు కూడా చాలా టైమ్స్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీరు ఒక ఆడబిడ్డగా కవితక్క ఆవేదనను అర్థం చేసుకున్నారని మీరు అడిగిన ప్రశ్న ద్వారా నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ ఇక్కడ తను గడిపినటువంటి జైలు జీవితం కానివ్వండి, తాను అనుభవించినటువంటి మానసిక క్షోభ, తను కోల్పోయినటువంటి రోజులు, తను నష్టపోయినటువంటి తన కుటుంబ జీవితం, తన వ్యక్తిగత జీవితం, తన రాజకీయ జీవితం, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇవాళ ఈ తీర్పు వచ్చినప్పటికి కూడా ఈ జరిగినటువంటి నష్టానికి సంబంధించిన విషయంలో ఈ వాటికి కూడా ఒక పాపం పండింది అని అంటారు చూసిన, ఆ పాపం కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పాపానికి ఒడిగట్టి ఈమెను ఇన్ని హింసలకు గురి చేసిన వాళ్ళకు ఖచ్చితంగా చుట్టుకుంటుందని నేను ఒక దగ్గరగా అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. నా నిండు మనసుతో నేను చెప్తున్నా. ఎందుకనంటే ఒక ఆడబిడ్డను మళ్ళీ అనేక రకాలుగా మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా తాను మాత్రం తన జ్ఞానంతో గెలుస్తూ వచ్చింది, తన సొంత ఆలోచనలతో గెలుస్తూ వచ్చింది, ప్రజల మనసుల్ని గెలిచింది, ప్రజా సంక్షేమం కోసం ఏమేమి చేయాలన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు చేసి ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడగలిగింది. మీకు అట్లా పోరాడడం చేతగాక కనీసం మీరు జనంలోకి వెళ్ళి సొంతంగా నిలబడేటటువంటి చేవలేక, కొద్ది గొప్ప సొంత బుర్రలు వాడేటటువంటి జ్ఞానం మీకు లేక, అరువు తెచ్చుకున్న బుర్రల ఆలోచనలు తీసుకొచ్చి కవితక్కని హింసించే ప్రయత్నం చేసినారే, తప్పకుండా మీకు ఆ పాపం చుట్టుకుంటుంది. ఇప్పటికే అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా కూడా అనుభవిస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. రెండవది, ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో కవితక్క చేసినటువంటి పోరాటాన్ని చూస్తే మాత్రం కేజ్రీవాల్ లాంటి వ్యక్తి నిన్న దుఃఖపడ్డాడు. నిజంగా చూస్తే మాకు కూడా దుఃఖమే. నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఇప్పుడు నా హృదయంలో దుఃఖమే ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఊహించండి, అంటే భోగభాగ్యాలతో కొట్టాల్సింది అనుకున్నారు కాబట్టి ఇదంతా చేసిండ్రు అని క్లియర్ కట్ అర్థమవుతుంది. కవితక్క కూడా నిజంగానే తన బిడ్డలతోని, భర్తతోని, కుటుంబంతోని హాయిగా గడపడానికి ఆస్కారం ఉన్నది, అవునా కాదా? అవును. కానీ ఆమె ఎంచుకున్న మార్గం ఒక బలమైనటువంటి ఆశయంతో కూడుకున్నటువంటి,
ఆ బలమైనటువంటి ఆశయంతో కూడుకున్న మార్గంలో వెళ్ళేటప్పుడు ఎదురైనటువంటి కష్టం తనని ఎక్కడ ఆపడానికి ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా ఆపలేకపోయింది. తన గమ్యం ముందుకే సాగింది. ఈ మొత్తం జైలు జీవితం కానివ్వండి, ఇన్ని రోజులు కోల్పోయినటువంటి వీటిలో నుంచి కానీ కవితక్క పాఠాలే నేర్చుకుంది తప్ప, పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలని అనుకున్నది ఇవాళ కూడా ఆ రకంగా ముందుకు వస్తుంది తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎక్కడ నిరాశ నిస్పృహలకు గురి కాలేదు. ఇది చాలా గొప్ప విషయం. చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక నాయకురాలు కవితక్క. తర్వాత చాలా తక్కువ మందికి ఉండేటటువంటి ఏమంటారు ఒక బలం కవితక్క దగ్గర ఉన్నది. ఈ దేశంలో చాలామంది రాజకీయాలను నెరిపినారు. చాలా ప్రజా ఉద్యమాలు జరిగినాయి. కొన్ని చోట్ల జరిగినటువంటి ఉద్యమాలు ఈ దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. అక్కడ జార్ఖండ్ నుంచి మొదలుకుంటే ఇటు పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ దాకా, తర్వాత తెలంగాణ ఉద్యమాలు, ఇట్లా చాలా రకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఉద్యమం. కానీ అక్కడ నిలబడినటువంటి నాయకులు ఉంటారు. అంటే మనం ఉదాహరణకు అనుకుంటే కనుక అక్కడ సిబు సోరెన్ లాంటి వాడు జార్ఖండ్లో తను ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని నిలబడినాడు. పశ్చిమ బెంగాల్లో ఏమంటారు అప్రహత్యహస్తంగా సాగినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చి మమతా బెనర్జీ లాంటి ఒక నాయకురాలు వచ్చింది. ప్రజలకు ఈ రకమైనటువంటి ఉపయోగం అవుతుంది అనేది పక్కన పెడితే తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి కోసం తను ప్రయత్నం చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ లాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. నేను ఎందుకు ఈ ఉదాహరణ ప్రస్తావిస్తున్నానంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగినటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ దేశం మొత్తం అటు చూసేటట్టుగా చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సరికొత్త అధ్యాయమే మొదలు కాబోతుంది. ఆ సరికొత్త అధ్యాయం సామాజిక తెలంగాణ వైపు నడిపించేటటువంటి ఒక కొత్త శక్తి రూపుదిద్దుకుంటుంది. ఆ శక్తికి నాయకత్వం వహించేది కవితక్క. కవితక్క ఆలోచనల నుంచి వచ్చినటువంటి అనేక రకాల ఏమంటారు దాన్ని అనేక రకాల నిర్ణయాల ఫలితంగానే ఇవాళ కొత్త ఆలోచనలతోని అధ్యయన కమిటీలు ఏర్పాటు చేసి ఒక రూట్ మ్యాప్నే రెడీ చేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కవితక్క నాయకత్వంలో ఒక గొప్ప రాజకీయ శక్తి వస్తుంది. మళ్ళీ దేశం అంతా కూడా ఒకసారి ఇటువైపు తిరిగి చూస్తుంది. ఈ 4 గోడల మధ్యలో బంధించామని ఆనందపడిన వాళ్లకు ఆనందం నిలవదు. కేజ్రీవాల్ గారితో మాట్లాడినా నిన్న కేసుది నిర్ణయం వచ్చిన తర్వాత కేజ్రీవాల్తో ఏం మాట్లాడేది అది మాట్లాడే అవసరం కూడా రాలేదు. బట్ ఇక్కడ మాకున్నటువంటిది ఏమిటి అని అంటే మాకు సంబంధం లేని కేసులో సంబంధం లేని ఆరోపణలు చేసి మాకు అసలు ఏ రకమైన ప్రమేయం లేకున్నా కూడా ప్రమేయం ఉన్నట్టు అభూత కల్పనను సృష్టించి ఒక రాజకీయ దురుద్దేశంతో ఆ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో చేతులు కలిపి తర్వాత అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడి కోర్టును న్యాయ వ్యవస్థల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది నిన్న అబాస్ పాలైంది, నవ్వుల పాలైంది. మళ్ళా నిన్నోసారి అదే చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అవి కలిసిపోబోతున్నాయి, అవి కలుస్తాయి ఖచ్చితంగా అనేటువంటి మాట మళ్ళోసారి నిన్న కూడా చెప్పారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉన్నారు అన్నటువంటి మాట. ఒక 1 వీక్ బ్యాక్ సార్ బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయి ఆర్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అనేది ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. మీ దృష్టికి వచ్చిందా, కవిత గారి దృష్టికి వచ్చిందా? మేము ముందే పసిగట్టాము ఈ కుట్రల్ని, ఈ దుష్టపన్నాగాల్ని, ఈ చీకటి ఒప్పందాలకు సంబంధించిన విషయాల్ని పసిగట్టే ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాము. మేము ప్రజలకు ఎప్పటి నుంచో చెప్తున్నాం. మొన్న మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో అది కనపడింది కూడా. చాలా చోట్ల ఈ అక్రమ పొత్తులు జరగలేదా? బీజేపీ బీఆర్ఎస్ కలిసి పొత్తులు పంచుకోలేదా? అంటే ఏమంటారు చెప్పేవేమో శ్రీరంగ నీతులు ఏదో అంటారు కదా, అట్లా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకును చేస్తున్న చేతలకు ఎక్కడైనా పొంతన ఉందా? ఈ రెండు కూడా రహస్యంగా మిత్రులే. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రహస్య మిత్రులు. మొన్న ఎన్నికల్లో కొంత బట్టబయలైంది. రానున్న ఎన్నికల్లో వీళ్ళ నిజ స్వరూపం ఎట్లా కనపడుతుంది, ప్రజలు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఎట్లా తిరస్కరించాలనేది కూడా
ఒక గట్టిగానే వీళ్ళకి సమాధానం చెప్తారు. అది మాకు ప్రజాక్షేత్రంలో కనపడతా ఉంది. అసలు ప్రజలే కోరుకుంటున్నారు వీళ్ళిద్దరు కలవాలని, కాంగ్రెస్ పార్టీగా రావద్దు అని అంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే వాళ్ళే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది, ఎట్లాగో కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత మొదలైంది అనేది కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది సార్. నిజమే కావచ్చు, కాంగ్రెస్ పార్టీని పంపించాలనుకుంటే వీళ్ళిద్దరు కలవాలని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని వీళ్ళను మొత్తం ప్రజా వ్యతిరేకులు అందరినీ తీసుకొని బంగాళాఖాతంలో పడేయడానికి కొత్త రాజకీయ శక్తి కావాలి. ఆ కొత్త రాజకీయ శక్తి కవితక్క ద్వారా కావాలి. కవితక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని కూడా బలమైనటువంటి ఆకాంక్ష ప్రజల నుంచి వస్తుంది. ఆ వైపుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. నాయకత్వం కూడా కొత్త నాయకత్వం వస్తుంది. ఈ నాయకత్వం తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి ఏమంటారు పొంతనలేని హామీలు ఇచ్చి అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని మాత్రం ఒక మతం పేరిట కులం పేరిట విభజించి ఇట్లా ఏమంటారు మేము సామరస్యాన్ని కాపాడుతున్నాం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ కలిసిపోయి పనిచేసే ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో మంచి తీర్పునివ్వబోతున్నారు. మీరు అంటున్నట్టుగా కొత్తగా రాబోతున్నటువంటి పార్టీ, లీడర్లే కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి పార్టీ అంటే మీరు జూనియర్లు, రాజకీయాలలో జూనియర్లు లెక్క. ఇప్పుడు ఇంతమంది సీనియర్లని మీరే తట్టుకోలేకపోతున్నారు. ఇక జూనియర్లు ఆల్రెడీ మీరే ఒప్పుకుంటున్నారు కదా, ఎట్లా తట్టుకోగలుగుతారు? వీళ్ళిద్దరు కలిసిపోయి వీళ్ళు అందరు మీ మీద ముప్పేట దాడి చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు అరవింద సమేత అని ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది. నాకు మీరు అడుగుతున్న ప్రశ్నకు అది గుర్తుకొస్తుంది. కొండను చూసి కుక్క మురిగితే కొండకి చేట ఏంది అంటాడు, అవునా కాదా? అట్లా మిమ్మల్ని జూనియర్లని, లేకపోతే మీరు ఇంకా ఎవరు మీ దగ్గర నాయకులు లేరని, లేదంటే అసలు మీకు ఎక్కడ సీట్లు వస్తాయి, మీరు ఎక్కడ గెలుస్తారు అనేటటువంటి అపనమ్మకాలు వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. తర్వాత కొన్ని వెకిలి పదాలు వాడి మమ్మల్ని అవమానపరిచే వాళ్ళకు మేము సమాధానం గట్టిగానే చెప్పదలుచుకున్నాం. మొన్న మేము ఊరికే శాంపిల్, అసలు మేము వెళ్ళి ప్రచారం చేయలేదు, నిలబడలేదు. కానీ మీకు తెలుసు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక మున్సిపల్ స్థానాన్ని మేము బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. ఎన్ని చెప్పినా అది అవునన్నా కాదన్నా బీఫామ్ తీసుకుపోయింది మా దగ్గరే, మేమే ఇచ్చినాము. మీకు మాకు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు మా వైపు నుంచి నిలబడినారు. రెండవది, ఈ మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని కూడా మీరు చూడండి. ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఒక 3-4 పార్టీల కంటే మా ఓటింగ్ శాతం అన్న చూస్తే మీకు అర్థమవుతుంది. పైన ఉన్నాం మేము. మాకంటే ఇంకో 3-4 జాతీయ పార్టీలు కింద ఉన్నాయి ఓటింగ్ శాతంలో. ఇంత గొప్పగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ గెలుచుకున్న స్థానాల్లో వాళ్ళ ఓటింగ్ శాతం వీళ్ళ ఓటింగ్ శాతం చేస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కనీసం దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా పాఠాలు నేర్చుకోవాలి, మాకు ఈ కర్మేంది, మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచించడంలో లేరు. ఏమంటారు, భయంతో కూడుకున్నటువంటి దాంట్లో శబ్దాలు ఎక్కువ చేస్తారు కదా, భయం ఉంటుంది లోపల, కానీ బెదిరించినట్టు మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కడుపు నిండా భయం ఉంది, కానీ వాళ్ళు ఏమంటారు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి చాట్లో అది మన దాంట్లో అది వేసి డబ్బాలో రాళ్ళు వేసి కొట్టినట్టుగా సౌండ్స్ చేస్తూ మేము ఎట్లా ఉన్నామనే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గాలివాటు మాటలకు, ఈ ఈ రకమైనటువంటి తప్పుల తడకలతో చేసేటటువంటి దుష్ప్రచారాలకు, తర్వాత మా మీద గెలవలేక మా మీద ఇంకా నిందలు వేయడానికి చూస్తున్న వాళ్ళకు నేను చెప్తున్నాను కదా, కొండను చూసి కుక్క మురిగితే కొండకేమన్నా చేట. తప్పకుండా ఆ కొండ ఎంతకాలం ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ఆ కుక్క అరిసి అరిసి అలసిపోతుంది. వీళ్ళ పరిస్థితి కూడా అదే రాబోతుంది. నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఏంటి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అదే కాబోతోంది మా పార్టీలోకే వచ్చి చేరతారని మీలాంటి వాళ్ళు నన్ను రోజు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ చేర్చుకోవాలా వద్దా ఆలోచన, చేర్చుకోవాలా వద్దా, వాళ్ళ పరిస్థితి ఏందని మేము పరీక్షించి పరిశీలించి వాళ్ళు ఏమైనా పరివర్తన వచ్చిన వాళ్ళని తీసుకోవాలా వద్దన్న ఆలోచనలో మేము ఉన్నాము. మీకు ఒక మాట అర్థం చేసుకోండి. ఇవాళ ఈరోజు తాజాగా రాజకీయాలు చూస్తే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మీకు బాగా తెలుసు కదా. తమిళనాడులో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పళనిస్వామి వెళ్ళి ఎక్కడ చేరినాడు? స్టాలిన్ దగ్గరగా చేరినాడు. పళనిస్వామి కూడా ముఖ్యమంత్రి కదా, స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కదా. ఏమో చెప్పలేము, ఏమో గుర్రం ఎగరావచ్చు.
కదా. రాజకీయంలో ఏదైనా జరగదు. బీఆర్ఎస్లో దురంధరుడు అని అనుకున్నా, కాంగ్రెస్ పార్టీలో దురంధరుడు అనుకున్నా, రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటారు. కాబట్టి తప్పకుండా మా వైపు కూడా చాలామంది చూసే అవకాశం ఉంది, చూస్తున్నారు, మేము కూడా ఆలోచిస్తున్నాం. అయితే మీరు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇలా అవినీతి పరులని, వీళ్ళు అసలు అవినీతి పరులను waste అని, దరిచేరనివ్వం. మరి- అసలే దరిచేరనివ్వం. ఇక- అదే కదా నేను చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, అవినీతి పరులను దరిచేరనివ్వము, ప్రజాకంఠకులను అసలు మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడడానికి కూడా మేము సహకరించము. ప్రజలని హింసించిన ఏ ఒక్కడిని మా దగ్గర అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో దురంధరుడు అనుకున్న వాడు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి సామాన్య కార్యకర్తకు చేరి మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. దాంట్లో నాయకులుగా చేయనాడు, దాంట్లో కేసీఆర్ కూడా ఒకరు, అవునా కదా. తర్వాత పిఆర్పి లాంటి పార్టీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీరు చూసినారు, బీసీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి చేరి సామాన్య కార్యకర్త ఉన్నారు. మరి అప్పటికే మాజీ మంత్రులు కదా వాళ్ళు కూడా, వాళ్ళు ఎట్లా అంటే పరిస్థితి, వారికి రాజకీయ భవిష్యత్తు కావాలి, ఖచ్చితంగా వచ్చినారు, అక్కడ చేరినారు. తర్వాత మన టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కేకే లాంటి వాడు పిసిసి అధ్యక్షుడు కదండి, అవును అవునా కదా. అవును సురేష్ రెడ్డి లాంటి వాడు జాతీయ స్థాయి నాయకత్వం రాజకీయాలు నడిపినటువంటి వాడు కదా. డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు కదా, 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర్తో కదా. ఆయన వచ్చి కేసీఆర్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా దగ్గర కూడా కవితక్క కింద పనిచేయడానికి ఇందులో ఉన్నటువంటి ఏ నాయకుడైనా వచ్చే అవకాశం ఉంది. కానీ మేము పరిశీలిస్తున్నాం, చాలా జాగ్రత్తగా చూస్తున్నాం, ప్రజలకు పనిచేయడానికి ఉపయోగపడతాడా లేదా, ప్రజల మధ్యన ఉన్నాడా లేదా, అట్లాంటి వ్యక్తులను చూస్తాం తప్పకుండా. ఇది జరగబోద్ది, మీరు చూడండి. ఓకే, మీ పార్టీ పేరు టీపీజేనా సార్? ఇప్పుడు ఇంకా పార్టీకి సంబంధించినటువంటి పేరు కానీ, పార్టీకి సంబంధించిన జెండాకి సంబంధించి కానీ అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. మేము పార్టీలో చర్చిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని అధినాయకురాలకు అప్పచెప్పినాం. ఇంకా 2 నెలల కాలం ఉంది, తినబోతు రుచులు ఎందుకు, తప్పకుండా అందరి ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో మొత్తం బ్రహ్మాండంగా గొప్ప వేడుక నిర్వహిస్తాం. ఆ వేడుకలో దాన్ని ప్రకటిస్తాం. ఏమో కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి కదా సార్, ఏప్రిల్లోనే పార్టీ ఉండబోతోంది, మీ పార్టీ పేరు వచ్చేసి టీపీజే, ఇట్లాంటిది వచ్చింది కదా. రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఇప్పుడు అది కాదంటారా, మొత్తం కొట్టి పాడేస్తారా, లేకపోతే మేవి ఉండొచ్చు అంటారా? ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి, సేమ్ టైం లీక్స్ కూడా వస్తాయి కొన్ని. అంటే ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకు దెబ్బ తగిలిందట, లేకపోతే ఈ షూటింగ్లో ఈయనకి ఇట్లా అయిందట అని కూడా వస్తాయి. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇవాళ వస్తున్నటువంటి ఈ లీక్స్ అనేవి ఊహాజనితమైనటువంటిది, వాటిని మనం వాస్తవాలుగా చూడలేము. కానీ ప్రజల ఆమోదం పొందేటటువంటి పేరు, ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయేటటువంటి పార్టీ గుర్తు, ప్రజలందరి ఆమోదంతో అధికారం పీఠం మీద కూర్చోబెట్టడానికి, కవితక్కను తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి విధి విధానాలు, పార్టీ ఎజెండా మాత్రం చాలా అద్భుతంగా రాబోతున్నది. ఓకే, 2 నెలలు అంటున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో అయితే ఏం ఎలక్షన్స్ లేవు సార్. సో మీ పార్టీ పెట్టగానే ఏ ఎలక్షన్ అయినా రాని, దాంట్లో పోటీ ఖచ్చితంగా ఉంటుందా? సింగిల్ గా ఉంటారా, లేకపోతే ఎవరితోనైనా కలిసి పొత్తు పెట్టుకొని పోతారా? ఇప్పటికిప్పుడైతే మేము ఎన్నికల పార్టీ పెట్టకముందే వచ్చిన ఎన్నికల్లో మేమేంటో చూపించినాం. రేపు పార్టీ పెట్టేటటువంటి క్రమం లోపల వచ్చే ఏ ఎన్నికనైనా మేము ఎదుర్కొంటాం. సింగిల్గానా పొత్తుల ద్వారా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఆ పార్టీ ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, తర్వాత మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి వాటి మీద మా ఆలోచనలన్నీ జోడించి నిర్ణయం ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు మా దగ్గర ఉండవు, ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. మళ్ళీ ఓకే, ఆ రకమైన నిర్ణయం తీసుకుంటాం. ఓకే, పార్టీ పెట్టిన రోజు ఎనీ బిగ్ బ్లాస్ట్ ఏమన్నా ఉండబోతుందా? ఎవరైనా పెద్ద వాళ్ళు ఎవరైనా చేరే అవకాశం ఏమన్నా ఉంటుందా? మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. నేను మళ్ళీ చెప్తున్నా సౌమ్య గారు, మాకు బ్రాండ్ అంబాసిడర్ కవితక్క, మా పార్టీకి మా మొత్తం మా టీంకు కెప్టెన్ కవితక్క. కేవలం మా పార్టీకో మా సమూహానికో కాదు, ఈ తెలంగాణ సమాజ ఉద్ధరణ కోసం సాగేటటువంటి భవిష్యత్ ప్రయాణ రూపకల్పనలో అద్భుతమైన ఆలోచనల్ని పెట్టినటువంటి గొప్ప దార్శనికత ఉన్నటువంటి నాయకురాలు కవితక్క. కవితక్కనే మాకు బలము,
కవితక్క మీదనే మా విశ్వాసము, ప్రజల విశ్వాసము. కవితక్క ద్వారా మాత్రమే సామాజిక న్యాయం. కవితక్క 100% ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి తొలి ముఖ్యమంత్రి. రాసి పెట్టుకోండి. ఎస్ ఓకే సార్, ఏముంది 2 నెలల తర్వాత పార్టీ వస్తుంది, 3 ఏళ్లలో ఎలక్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దేర్? మీరు మీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు, మేమైతే ప్రశ్నించడం మాత్రం మానం, అంతే కదా? ఉండాలి ప్రశ్న ఉండాలి. ఎప్పటికప్పుడు మమ్మల్ని కూడా మీరు మేము ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా మీరు ఎత్తి చూపేటట్టుగా ఉండాలి. ఆ రకమైనటువంటి స్వేచ్ఛ మీకు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, రేపు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఉంటుంది. అదృష్టం, ఆ అభిమానం, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ దేశమంతా ఆదర్శంగా చూసేటటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రభుత్వం ఇట్లా ఉండాలి అనేటటువంటి పద్ధతిలో మాత్రం మేము తప్పకుండా చూపిస్తాం. మాకు గొప్ప గొప్ప మహాత్ముల స్ఫూర్తి ఉన్నది, మహనీయుల స్ఫూర్తి ఉన్నది, దార్శనికుల ఏమంటారు మార్గం ఉన్నది. తర్వాత కవితక్క నాయకత్వం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఒక మంచి కొత్త పద్ధతిలో, కొత్త పంధాలో ప్రజలందరూ మెచ్చేటట్టుగా, తర్వాత ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో ఉండకుండా ఉండేటటువంటి పాలన అందించేట దిశగా మా ప్రయత్నాలు ఉన్నాయి, మా ఆలోచనలు ఉన్నాయి. అట్లాంటి పథకాలే మేము రూపొందించాలని అనుకుంటున్నాం. అది కవితక్క నోట వింటే మీకు చాలా బాగుంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.